అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'తెగిన పేగు'. రచన పిసుపాటి ఉమామహేశం గారు. మరి కథలోకి వెళ్దామా? అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు. ఇందాకటి నుంచి కాలు గాలిన పిల్లిలా తిరుగుతూ దేనికో తటపటాయిస్తున్నారు అంది సావిత్రి. ఎందుకు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు. ఏమో అన్నట్టు పెదవి విరుస్తూ భుజాలు ఎగరేసింది సావిత్రి. ఆవిడికి ఈ మధ్య సుస్థిగా ఉండి ఇప్పుడే కోలుకుంటోంది. అంచేత దాదాపు రోజంతా పెరటి వైపు గదిలోనో వరండాలోనో మంచం మీదే రోజులు వెళ్ళిపోతున్నాయి. సుబ్బారావు ఎప్పుడో వస్తాడు ఆఫీస్ నుంచి. స్నానము భోజనము ఆఫీసు ఫైల్సు మధ్య ఎప్పుడో వెళ్ళి కాసేపు ఆవిడ పక్కన కూర్చుని కాస్త మంచి చెడు మాట్లాడతాడు. ఆ వేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి. తాను 2-3 సార్లు వీధి వైపు తొంగి చూసి వచ్చింది. అందుకే సుబ్బారావు ఇంటికి వచ్చి కాస్త స్థిమిత పడగానే తనతో మాట్లాడటానికి తల్లి ఎందుకో ఆతృత పడుతున్నట్టుగా చెప్పింది సావిత్రి. భోజనానికి సిద్ధం చేయమని చెప్తున్నవాడల్లా ఆగి తల్లి దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు. కృష్ణపక్షపు చవితి వెన్నెల గుడ్డి దీపం కన్నా అన్యాయంగా ఉంది. కరెంటు లేకపోవటం మూలాన గదిలోని లాంతర తెచ్చి వరండాలో తగిలించి వెళ్ళింది సావిత్రి. ఎలా ఉందమ్మా ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచంపై కూర్చుంటూ. ఎంతసేపు అయిందిరా వచ్చి అందామె సమాధానంగా. తల్లి గొంతు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి. ఇప్పుడే 10 నిమిషాలైంది. మందు పుచ్చుకున్నావా? ఆ తర్వాత మాటలు లేవు. తల్లి ఏమన్నా చెప్తుందేమోనని ఎదురు చూశాడు సుబ్బారావు. ఆమె ఎందుకో మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనంలో అస్పష్టమైన గుంజాటనని మాత్రం మసక వెలుతురులో కూడా స్పష్టంగా చూడగలిగాడు సుబ్బారావు. ఎందుకో అడిగావట నన్ను? ఆవిడ జవాబు ఇవ్వలేదు. మార్చి మార్చి సుబ్బారావు మొహంలోకి మాత్రం తదేకంగా చూస్తోంది. తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ, ఏమన్నా కావాలా అడిగాడు మృదువుగా గొంతు తగ్గించి. మరికొద్దిసేపు మౌనం తర్వాత ఆవిడ మెల్లగా అంది, నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టావు కదా? అవును. సుబ్బారావు లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో 15 రోజుల్లో పిల్లలకు సెలవులు ఇవ్వగానే బయలుదేరబోతున్నాడు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో, అదే మా ఊరిని మా ఇంటిని ఓసారి చూపిస్తావా? సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు. అప్పుడు గుర్తుకొచ్చింది తమ తండ్రి తమ తల్లిని అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం. ఎప్పుడో సకృత్తుగా ఓ క్షణం ఆ విషయం గురించి అనుకోవటమే తప్ప ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళింది లేదు, ఎవరు అక్కడి నుంచి వచ్చింది లేదు. ఆమె ఇక్కడ జీవవాహినిలో కలిసిపోయి తెలుగింటి పండు ముత్తైదువుగా మారిపోయిన 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచి తూచి ఆగి ఆగి అడుగుతూ ఉంటే విచిత్రమైన అనుభూతితో సుబ్బారావు ఒళ్ళు జలధరించింది. 56 ఏళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది. బోలెడు డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని కొని తెచ్చుకునేవారు చౌకగా. ఎంత కటువుగా ఉన్నా కొన్ని చారిత్రక అవసరాలు సత్యాలు చిత్రంగా ఉంటాయి. నాగలక్ష్మి ఆంధ్రదేశం ఆ విధంగా 5 ఏళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇల్లాలుగా తీసుకురాబడింది. వచ్చాక ఆమెకి ఇది ఏ లోకం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చూసిన వారు లేరు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చూపించిన వారు లేరు. ఒక్క తాళితో పుట్టింటి బంధం తెగిపోవటం ఎంత అమానుషం. పుట్టింటి మీద, తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద, బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాలని అనుబంధాలని ఒక్క తాళిబొట్టు తెంచేసింది. వయసు వచ్చాక ఆమెలో ఎప్పుడన్నా ఒక్కసారి పుట్టింటి వైపు వెళ్ళి చూసొద్దామన్న కోరిక కలిగేది. కానీ భర్త హయాంలో అత్తింటి వారు ఆ ఊహను మొగ్గలోనే తుంచేశారు. ఆ తర్వాత ఈ సంసారపు మాయలో పడి తన జన్మ వృత్తాంతాన్నే మర్చిపోయే స్థితికి వచ్చింది. భర్త గతించాక కొడుకు పాలనలోకి వచ్చింది. ఇన్నేళ్లకు యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణ దేశానికి ప్రయాణం కడుతున్నాడు. కొద్ది అటు ఇటుగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు. అందుకే ఎన్నేళ్లుగానో నిద్రాణమైన కోరిక మళ్ళీ మేలుకొంది. ఆహా, నీకేమీ ఇబ్బంది లేకపోతేనే
అందావిడ మళ్ళీ మొహమాటంగా. ఆ మాటలో అనేక అర్థాలు గోచరించి కదిలిపోయాడు సుబ్బారావు. ఆ ఒక్క మాటతో తను కేరళ ఆడపడుచై అయిన వారికి దూరంగా వచ్చేసి తన రక్త మాంసాలు మరో కుటుంబానికి దారపోసి తమ పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల ఇన్నాళ్ళు ఒకరి పంచన పని మనిషిగా తనను తాను భావించుకుంటూ కన్నతల్లి అధికారం లేదనుకుని మొహమాటంగా తన వారిని చూడాలని తన మనసులో మాట ఆవిడ వెల్లడించిన తీరు సుబ్బారావుని కదిలించి వేసింది. గుండెలో సుళ్ళు తిరుగుతూ మాటల్లో చెప్పలేని ఆమె ఆవేదన అతని గుండెల్ని మెత్తగా కోసింది. ఆవిడ ఇక్కడ పిల్ల కాదని ఎవరో ఎప్పుడో సకృత్తిగా అనటం తప్పించి ఆ విషయం తమ జీవితాల్లో అంత ప్రాధాన్యం కూడా ఎప్పుడూ సంతరించుకోలేదు. ఇప్పుడు ఇలా ఆవిడ నోరు తెరిచి అడుగుతూ ఉంటే ఆమె కన్నతల్లిలా కాక పరాయి దేశపు పరాయి ఇంటి ఆడపడుచులా కనపడి తన వారిని చూసే స్వాతంత్రం లేక ఇన్నేళ్లుగానో తప్పిస్తున్నట్టు కనపడి అతని హృదయం ద్రవించిపోయి కనుకొలకల్లో నీరు నిండింది. ఇన్నేళ్లకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు అతని మనసు ఆనందంతో పులకరించిపోయింది. వెళ్దామమ్మా, తప్పకుండా తీసుకెళ్తాను, చాలా విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు. ఆ ఆ శ్వాసనకు ఆవిడలో కలిగిన ఆనంద ప్రకంపనాలకు అంతు లేకపోయింది. సంతోషంతో ఆవిడ గొంతు పూడుకుపోయి మాట రావట్లేదు. అలాగే చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరు. ఇక ఆ మర్నాటి నుంచి ఆఫీస్లో సౌత్ ఇండియా ట్రిప్ కొట్టొచ్చిన వాళ్ళందరినీ పాల్ఘాట్ వెళ్ళే రూట్ గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించి వాకప్ చేయసాగాడు సుబ్బారావు. అతను అడిగే ప్రదేశం పెద్ద టూరిస్ట్ పాయింట్ కాదు కాబట్టి ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. ఒకరిద్దరు మాత్రం ముందు పాల్ఘాట్ వెళ్ళు, ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళ గురించి అక్కడ వాకప్ చేయి, ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నారు. సుబ్బారావుకి ఈ సలహా నచ్చింది. ఆ విధంగానే ముందు మద్రాసు, శ్రీరంగం, మైసూరు, బెంగుళూరులు కానిచ్చుకుంటూ రామేశ్వరం, కన్యాకుమారిలు కూడా కానిచ్చుకుని తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కు వచ్చి పడ్డాడు. వచ్చాడే కానీ స్టేషన్లో దిగాక ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో పాలుపోలేదు. ఆవిడకు తన ఊరు పాల్ఘాట్కి అతి దగ్గరలో అని తెలుసు. తను పెద్దయ్యాక భర్త ఆ ఊరి పేరు కూడా చెప్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ ముసలితనం వల్ల ఆ ముదిమి వల్ల జ్ఞాపకం రావట్లా. నోట్లో ఆడుతున్నట్టుగా ఉంది కానీ పైకి చెప్పలేకపోతోంది. సుబ్బారావు ఒక క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి తనున్న పరిస్థితి వివరించి అతని సహాయంతో పాల్ఘాట్కి అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించాడు. వేంపోడి అన్న పేరు వింటూనే అదే అందావిడ ఆనందంగా. సుబ్బారావుకి మనసులో అనుమానమే కానీ ఆలూచూలు లేని అనుమానంలో ఊగిసలాడే కన్నా దొరికిన ఆధారంతో ముందుకు పోవటం మేలనుకుని ఎందుకైనా మంచిదని బుకింగ్ క్లర్క్ని మళ్ళీ వెళ్ళి అడిగాడు ఆ ఊరి గురించి. వేంపొడి 5 మైళ్ళ దూరం కూడా లేదని, బహుశా అదే అయి ఉంటుందని, ఆ ఊరు పోవటానికి ప్రైవేటు బస్ సర్వీస్ తప్ప రైలు మార్గం లేదని చెప్పి ఎలా వెళ్లాలో అతి జాగ్రత్తగా వివరించాడు అతను. ఇక సుబ్బారావుకి తమిళము, మలయాళం రాకపోయినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్ స్టాప్ని, బస్సుని పట్టుకోగలిగారు. ఆ ఊళ్ళో దిగాక మరో సమస్య ఎదురైంది సుబ్బారావుకి. ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోడు ఒక్కడ తారసపడలేదు ఆ కుగ్రామంలో. అందరూ అడ్డకట్టు గళ్ళ లొంగిగాళ్లే, అందరూ పైటలు లేని పడుచులే. గంటన్నర తంటాలు పడగా ఇంగ్లీషు తెలిసిన ఒక ముసలాయన దొరికాడు. ఆయన రిటైర్డ్ టీచర్ అట. సుబ్బారావు తన సమస్య వివరించాడు ఆయనకి. అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవటం చాలా కష్టం అని చెప్పాడు. ఆ ఊళ్ళో ప్రతి 3వ ఇంట్లోనూ అమ్మాయిలను అమ్ముకునేవారట. ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితి అట. మళ్ళీ ఓ నిమిషం ఆగి ఆయనే అన్నాడు, కనీసం ఇంటి ఆనవాళ్ళైనా చెప్తే ఏదో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకప్ చేయించవచ్చు అని. సుబ్బారావు తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు. ఎంత ప్రయత్నించినా ఆమెకేమీ గుర్తు రాలేదు. మీ ఇంటి పక్క గుళ్ళోనే నిన్ను మొదటిసారి చూశాను, నాగపల్లి పూలేరుతుండగా అని భర్త ఎప్పుడూ చెప్తూ ఉండే మాట జ్ఞాపకం వచ్చింది హఠాత్తుగా. ఏదో గుడి పక్క ఇల్లు అని మాత్రం చెప్పింది. నాగమల్లి చెట్టు సంగతి కూడా చెప్పింది. ఆయన నవ్వేశాడు. గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళున్నాయి, అయినా కష్టం కాదులేండి, పదండి చూద్దాం అంటూ దారి తీసేశాడు. ఈ కేసు విచిత్రంగా ఉండి ఈ మిస్టరీ ఛేదిద్దామన్న కుతూహలం ఆయనకు కూడా కలిగింది. 2-3 గుళ్ళు వెతికాక 4వ గుడి నిజమైంది. దాన్ని చూస్తూనే ఆవిడికి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలాగా గుర్తుకొచ్చింది. గుడికి ఎడం పక్క ఇంటి వైపు అనుమానంగా చూసి అదే అయి ఉండాలి అంది. కానీ పెంకుటిల్లని గుర్తు, అది ఇప్పుడు డాబా అయింది.
కనుక్కొని చూద్దాం ఉండండి అంటూ ఆయన లోపలికెళ్ళాడు. సుబ్బారావు సంసారం ఆయన్ని అనుసరించింది. లోపల పండు వాళ్ళ ఒక ముసలాయన వాలు కుర్చీలో పడుకొని రేడియో వింటున్నాడు. ఇద్దరు పిల్లలు కొద్ది ఎడంగా ఆడుకుంటున్నారు. ఈ మాస్టర్ ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడాడు. ఆయన లేచి నుంచుని ఒకసారి సుబ్బారావు తల్లి వంక చూశాడు. తనకొక తమ్ముడు ఉండాలి, బహుశా ఈయనేనేమో. పోలికలు ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడుతోంది. ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటంట అప్పు అన్న మాట వచ్చింది. అవును నేనే, నన్నింట్లో అందరూ అప్పు అనే అంటారు, అప్పు కుట్టి అన్నాడు ఆయన మలయాళంలో. మాస్టారు ట్రాన్స్లేట్ చేశారు. ఈలోపు ఇంట్లోని వారందరూ పోగయ్యారు. వింతగా చూడసాగారు. ఆవిడకేదో ఉన్నట్టుండి అనుమానం వచ్చి మండువా మధ్యకు వెళ్ళి, ఇక్కడ ఉయ్యాలుండాలి ఏది అంది. ఓసారి దూలం విరిగింది, అప్పటి నుంచి తీసేశాం అన్నాడు ఆయన. ఏవేవో జ్ఞాపకాలు అల్లి బిల్లిగా అల్లుకొనగా పిచ్చెత్తినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలిగి తిరిగింది. వంటింటిని గుర్తుపట్టింది. దొడ్లో బాదం చెట్టుని పున్నాగ చెట్టుని గురించి అడిగింది. అవి ఎప్పుడో చచ్చిపోయాయి. ఓ చోటు నుయ్యుండాలి, నుయ్యి అదేది అని అడిగింది. పిల్లి పడి చచ్చిపోతే మూయించేసి వేరే చోట తీయించామన్నాడు ఆయన. ఇలా ఏవేవో అడిగింది. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్న వాటిని చూసి ఆనందించింది. చూసేవాళ్ళకంతా పునర్జన్మ తంతులా అనిపించింది. ఒకసారి తుఫానికి పెంకిటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా వేయించిన వైనని చెప్పాడు ఆయన. ఆయనకు కూడా తన చిన్నతనంలో ఒక అక్కగారిని ఎవరికో అమ్మేశారని వాళ్ళు వీళ్ళు చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది. ఆమెలో పోలికలు కూడా లీలగా అగుపడ్డాయి. మరి అమ్మా నాన్న అడిగింది ఆవిడ. వాళ్ళు పోయి చాలా కాలమైందన్నాడు ఆయన. నలుగురు అక్కలు, ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్టు చెప్పి, ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆమెకే 70 ఏళ్ళు. తనపై వాళ్ళు ఇంకా ఉండుంటారు అన్న భ్రమలో ఉండి అడిగింది. పాపం ఇంతమంది పోయారని తెలిసి ఏడుపు వచ్చేసింది ఆమెకి. అలా ఏడుస్తూనే ఇల్లంతా కలిగి తిరిగింది. ఎక్కడెక్కడో దేనికోసమో తడిమింది. తన పిచ్చి కానీ 60 ఏళ్ల క్రితం వస్తువులు ఇంకా అక్కడే ఉంటాయా? ఒక గదిలో మాత్రం నేలకు అడుగు ఎత్తున గోడలో ఒక చిన్న కానా కనపడింది. అది కనపడగానే దాన్ని తడుగు చూసుకుంటూ చతికిలబడి బోరుమని ఆడవసాగింది. చిన్నప్పుడు ఎప్పుడు తన ఆ గూట్లో బొమ్మలు పెట్టి ఆడుకునేదట. అది మాత్రం బాగా గుర్తుంది. ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చెయ్యి కాలింది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. ఆ మచ్చ చూసుకుంటూ ఆ రోజుల్ని తలుచుకుంటూ అందరాడపిల్లల్లానే తను కూడా పుట్టిన చోటే మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే పరాయి పంచన అనామకంగా బతుకు వెళ్ళదీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. స్వంత ఇంటిలోనే రుజువులు సాక్ష్యాలు నిరూపించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదు కదా. నా అన్న ప్రతి వారికి దూరం అయిపోయి మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా అని పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చింది. జీవిత విధానానికి ఒక పద్ధతి లేదు. గర్భదరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవటమే సాంఘిక నియమమేమో కుగ్రామం అయిపోయాయి. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకి చాలామంది ఇంటి ముందు పోగయ్యారు. మాస్టారు మరికొంత దూరం ఆలోచించి ఆ ఊళ్ళో కల్లా దీర్ఘాయుష్కుడైన 90 ఏళ్ల వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి వీళ్ళకి పెళ్లి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకుంటూ ఉండేవాడు. ఆయన వచ్చి అని అసలు కంటికి ఆని ఆనని చూపుతోనే ఆవిడను పరీక్షగా చూసి వెంటనే గుర్తుపట్టాడు. నువ్వటే అమ్మ నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని కమ్యూనికేషన్ ఆమెకు అందింది. ఆయన చెప్పసాగాడు. చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను. ఈ చేతులతోనే ఒక తెలుగు ఆయనకి 160 రూపాయలకి అమ్మాను అంటూ ఏవేవో చెప్పాడు. మాస్టర్ ట్రాన్స్లేట్ చేయలేక నానా అవస్థపడ్డాడు. ఆయన మాట చొరనీయకుండా మాట్లాడుతూ ఉంటే ఆవిడ తమ్ముడి దగ్గరికి పిలిచి, ఇదిగోరా నాన్న, మీ అక్కయ్య నాగలక్ష్మి. చిన్నప్పుడు ఏం చూసావో నీకు అసలు గుర్తుందో లేదో, నీకు గ్రాయకం తెలిసేసరికే ఇది ఇల్లు దాటిపోయింది అంటూ ఇద్దరి చేతుల్ని కలిపాడు. రక్తస్పర్శ మహిమ. అంతవరకు కేరళ దేశంలోని పరాయి మగవాడుగా కనపడ్డ ఆయన ఆమెకి తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామిగా ఆమె ఆయనకి కనపడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఒక్క క్షణం, ఆ క్షణంలో నిజంగా అక్క తమ్ముళ్ళమనే భావన పొంగి పొరిలింది. ఇద్దరి శరీరాల్లోనూ ఒకేసారి తోడబుట్టిన బంధం నరనరాల్లోనూ ప్రవహించి పులకరించింది.
ఇరు సంసారాల వారు, ఇరుగు పొరుగు ప్రేక్షకులు అందరూ ఈ అద్భుతాన్ని విస్తుపోయి చూస్తున్నారు. అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం. ఒకరి భాష ఒకరికి రాదు. అక్క అనలేడాయన, తమ్ముడు అనలేదామె. ఇరువురి చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి. ఆప్యాయంగా తడుముకున్నారు. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఇద్దరి కళ్ళ నుంచి ఏకధార. అదే వాళ్ళ భాష. ఆ మూగ భాషలోనే వారు ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. గతాన్ని నెమరేసుకుంటున్నారు. అనుభూతుల్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. మధ్య మధ్యలో ముసలాయన ఏమేమో చెప్తున్నారు. మాస్టారు సుబ్బారావు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవస్థపడుతున్నాడు. ఆయన ఒకసారి రథోత్సవంలో ఆమెను తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఊరేగించిన సంఘటన చెప్తూ ఉంటే లీలగా గుర్తొచ్చింది. తన పొట్టి పరికిణి, పువ్వుల జడ జ్ఞాపకం వచ్చాయి. అన్నీ మసక జ్ఞాపకాలే. ఈ మతాలు, ఆచారాలు, విశ్వాసాలు దేశం దాటగానే ఏమయ్యాయి? ఈ బంధాలు, అనుబంధాలు గడప దాటగానే ఏమయ్యాయి? అంతా మాయేనా? అంతా శూన్యమైనా? ఇప్పుడు ఏం కుశలం అడగగలదు? మనసే మోగబోతే నోటంబడి మాట ఏమొస్తుంది? కంటికెదురుగా సినిమా జరుగుతున్నట్టుంది అందరికీను. ఎంతసేపని అలా బొమ్మల్లా ఉండగలరు? ఒక్కరొక్కరిగా క్రమంగా కదిలారు. భగవంతుడిని నమ్మిన వారు వాడి లీలలు చిత్రం అనుకుని ఇదంతా వాడి నెత్తి మీదకు దోశారు. నీ మరదలు ఇదిగో అంటే, నీ మేనల్లుడు ఇదిగో అంటూ ఏవేవో పరిచయాలు. పిల్లలు అమాయకంగా చూసుకుంటున్నారు పరాయిగా. అద్భుతం, విచిత్రం తప్ప అక్కడ ఏమీ లేదు. ఎవరికి ఎదుటివారి మాట తెలియదు. మాస్టర్ ఏం చెప్తే దానికి తల ఊపి ఊరుకోవటం. ఆయన భార్య కాఫీ పెట్టించింది. అక్కడి తయారీ ఎవరికి రుచించలేదు. కానీ ఏదో ఆత్మీయత మెదిలింది. మాట్లాడటానికి ఏం లేదు. అందరూ బొమ్మల్లా నిలబడ్డారు. దుబాసీల సాయంతో నాగలక్ష్మి అడగదలుచుకున్నవేవో అడిగింది. ఆయన చెప్పగలిగినవేమో చెప్పాడు. మాట్లాడటం తనివి తీరా అయిపోయింది అన్న భావన కలగగానే నాటకానికి తెరపడాల్సిన సమయం ఆసన్నమైనట్టు మళ్ళీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది. మళ్ళీ లౌకికంగా పరాయి వారైపోతున్నారు. ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? వాళ్ళ పరిస్థితి చూస్తే 4 రోజులు ఉండతగ్గదిగా కనిపించలేదు. ఉండి మాత్రం తర్వాత ఇద్దరు నేడో రేపో రాలిపోయేటట్టున్నారు. ఆ తర్వాత తరాలు వారు 100 మైళ్ళ దూరంలో నివాసం. చీటికి మాటికి కదిలే వ్యవహారం కాదు. భాషలు, సంప్రదాయాలు వేరు. కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు. కాలమే బంధాన్ని కాలరాచాక ఇక చిగురించే ప్రసక్తి ఎక్కడ? పరిచయస్తులు ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళి పరామర్శించి వచ్చిన భావన కలిగింది చివరికి. ఇప్పుడు కలిసే బంధము కాదు, కొనసాగే బంధము కాదు. వదల్లేక ఆ ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగి అయిన వాళ్ళందరినీ తనివి తీర హక్కును చేర్చుకుని కాలు బయట పెట్టింది ఆవిడ. ఆ సంబంధం అంతటితో సరి. బస్సు ఊరి పొలిమేర దాటాక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించకు దేవుడా అని మొక్కుకుంది నాగలక్ష్మి. సంఘం అంటూ పుట్టాక అందులో అసమానతలు, మూఢాచారాలు, వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక సూత్రాలు కలగలిపి మనుషులకు నిర్దయమైన కథలెన్నో ఉండక తప్పదన్న వివేకంతో సుబ్బారావు ఏ దేవుడికి మొక్కుకోలేదు, మానవతకే మొక్కుకున్నాడు. అది ఎప్పటికన్నా వెళ్ళి విరిస్తే ఇటువంటి అభాగ్య కథలు ఉండవేమో, ఆ అవకాశం పోతుంది అని. కథలుండే అవకాశం అదండి కథ. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయినా, భాష దేశం కూడా మారిపోయినా మాతృభూమి మీద మమకారం మాత్రం ఎప్పుడూ తగ్గిపోదు. ఒక్క మాటలో చెప్తే మట్టితో అనుబంధం రక్త సంబంధం లాంటిది. మట్టికి మనిషికి మధ్య ఉన్న సెంటిమెంట్కి సంబంధించిన కథలు ఎన్నో వచ్చినాయి. వాటిలో విశిష్టమైనది ఈ కథ. ఎన్నుకున్న బ్యాక్డ్రాప్ విభిన్నమైనది. ఇది హృదయాన్ని ద్రవింపజేసే అభాగ్య కథ అయిన కథగా భాగ్యవంతమైంది. అదండి కథ. చూడండి, అసలు ఆమె ఆ వయసులో అందరినీ చూడాలనే ఆ పట్టుదల, అంత కష్టపడుతూ ఎన్ని బాధలు పడుతూనో అక్కడికి వెళ్ళింది. అక్కడ వాళ్ళందరినీ చూడగానే ఆమె మైమరిచిపోయింది లోకాన్ని. ఎందుకంటే ప్రతి వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ చూసుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడే కొనేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి ఆమె వెళ్ళింది లేదు. ఈ రోజున అందరినీ చూసినప్పుడు ఆ ఆడపిల్ల కంట్లో ఎంత ఆనందం ఉంటుందండి, ఆ మనిషి కంట్లో. సో అంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందరినీ కలుసుకుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. ఆమె కూడా చివరి కాలంలో ఉంది. సో అందుకోసమని ఆమె అన్నీ తిరిగి వచ్చిందనమాట. నిజంగా మన అనుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మన అనుకోని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. కలుపుకోవాలని మనం ప్రయత్నం చేస్తే ఒక్క 2 చేతులు
అట్లా తగిలితేనే మనకి ఏదైనా ఉపయోగం, కానీ ఒక్క చెయ్యి అటు ఇటు కొడితే చప్పట్లు రావు కదా, అందుకోసమని. అంతే తప్పితే నిజంగా ప్రేమగా చూసేవాళ్ళు ఉండి నువ్వు రారా బాబు అని చెప్తే కంపల్సరీ వెళ్తేనే మంచిదండి. ఎప్పుడైనా ఆ బంధాలను నిలుపుకోవాలి, ఎప్పుడు ఆ బంధాలను వదులుకోకూడదు. అదే ఈ కథ చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాత్రం ఇలాంటి మంచి కథలు చదివే అవకాశం ఈ ఛానల్ ఇచ్చింది, ఈ ఛానల్లో ఉన్న సభ్యులు ఇచ్చారు. నేను కూడా అందుకే కొన్ని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను, చాలా విషయాలు వింటున్నాను. దాంట్లో నేను ఆకలింపజేసుకుంటున్నాను. నా లైఫ్ కొంతవరకు ఇది ఏమన్నా ఉపయోగపడతాయేమో ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ.